హాయ్ మణి గారు. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. మీరనుకున్న పనులన్నిట్లో మీకు సక్సెస్ రావాలి. మీరు, మీ ఫ్యామిలీ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ లెగవగానే ఇల్లు ఊడ్చి తూడ్చేశాననమాట. ఇంకా బయటొచ్చేసి ఊడ్చిన తర్వాత నీళ్లు చల్లేసి అలికేస్తున్నాను. టైం వచ్చేసేమో 6:40 అవుతుంది. మొన్నటిదాకానేమో 6:40 ఉన్నప్పుడు మొత్తం చీకటి చీకటిగా కొంచెం ఉండేది కదా! ఇప్పుడేమో 6 గంటలకే తెల్లారిపోతుంది. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! డే టైమ్‌లో ఎక్కువుంటది. నైట్ టైమ్ ఏమో తక్కువుంటది. బయటైతే వచ్చేసి అలికేస్తున్నాను. ఇక్కడ అలికిన తర్వాత అక్కడ గేట్ దగ్గర అలికి ఇక్కడైతే ముగ్గేసేస్తున్నాను. ఈరోజు కూడా 9 చుక్కల ముగ్గే. చాలా సింపుల్ ముగ్గనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది. మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఎందుకు అంటే నేను లోలో ఉన్నా, లేకపోతే ఎక్కువ హ్యాపీగా ఉన్నా మీ అందరితోని షేర్ చేసుకుంటా గదా! నేను కొంచెం బాధలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ, నేను హ్యాపీగా ఉన్నప్పుడు మీరెప్పుడు ఇలానే ఉండాలి అక్క అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు గదా! ఆ కామెంట్స్ చూసినప్పుడల్లా నాకొక హ్యాపీనెస్ ఒస్తది. మీ అందరిలాగానే సంజయ్ కుమార్ అనే ఒక బ్రదర్ కూడా నా వీడియోస్‌కి నేనెప్పుడు బాధపడినా గూడా నన్ను సపోర్ట్ చేస్తూ, "నువ్వు మంచిగా సక్సెస్ అవుతావక్క. నీ మంచి మనసు" అని చెప్పి ప్రతిరోజు నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తారు. అయితే మొన్న హాస్పిటల్‌కెళ్ళినా గదా! రిపోర్ట్స్ ఒస్తాయని చెప్పిన. ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడలేదు గదా! నిన్నటి వీడియోకి. "అక్క రిపోర్ట్స్‌లో ఏమొచ్చిందని" చెప్పేసి తనైతే అడిగాడు. నాకైతే ఇలా మీరు నా మంచి కోరుకుంటే నాకు చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని విషయాలేంటి అంటే మాటల్లో చెప్తే చాలా తక్కువ అనిపిస్తుంది. అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. నా రిపోర్ట్స్ కూడా అన్నీ ఓకే. కాకపోతే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే బీపీ కొంచెం తక్కువగా ఉంది. ఉప్పు, కారం మంచిగా తినమని చెప్పైతే డాక్టర్ చెప్పారు. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చేసేమో 7% ఉందంట. డాక్టర్ అయితే విపరీతంగా క్లాస్ పీకారు. ఏంటి అంటే పాలకూర, బీట్రూటు, అంజీరు, బనానాస్ ఇవైతే చాలా ఎక్కువగా తినమన్నారు. ఇంకోటేంటి అంటే బ్లడ్‌లో కొంచెం కొలెస్ట్రాల్ అయితే ఎక్కువయిందంట. మనము తినడం ద్వారా వచ్చిన కొలెస్ట్రాల్‌ని ఈజీగా తగ్గించుకోవచ్చంట గానీ, బ్లడ్‌లో వచ్చిన కొలెస్ట్రాల్‌ని తగ్గించడం చాలా కష్టం అని చెప్పారు. వాకింగ్ చేయమన్నారు. హెల్తీ ఫుడ్ తినమన్నారు. ఇంకోటి 2 మంత్స్ వరకైతే మెడిసిన్ రాశారు. ఫస్ట్ అయితే ఒక 14 డేస్ మెడిసిన్ వాడిన తర్వాత, మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత, మళ్ళీ హాస్పిటల్‌కొస్తే టెస్టులు చేస్తా అనైతే డాక్టర్స్ అయితే చెప్పారనమాట. ఒకటే డాక్టరు, డాక్టర్స్ అనొచ్చింది. డాక్టర్ గూడా అన్నారనమాట, "నువ్వు లేట్‌గా తినడం వల్ల నీకు చాలా మైనస్ జరుగుతుంది. నువ్వు అబ్జర్వ్ చేయట్లేదనైతే చెప్పారు. ఇక నేను ఇంటికొచ్చిన తర్వాత ఇప్పటి నుంచి లేట్‌గా అస్సలు తినొద్దు. టైంకి తినాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత కొంచెం డే మొత్తం యాక్టివ్‌గా ఉండాలి. మెడిసిన్స్ ఏసుకోవాలనైతే నిన్నైతే డిసైడ్ అయిపోయాను. ఇక్కడైతే బయట ముగ్గేస్తున్నాను గదా! ఇదైతే 9 చుక్కలు ఒకటొచ్చే వరకు. సైడ్‌కి కూడా అంతే 7 చుక్కలు. తర్వాత లాస్ట్‌కి చుక్క వదిలిపెట్టాలి. ఒకటొచ్చే వరకనమాట. మ్యాచింగ్ ఉండేటట్టుగా ఏశాను. ఇక్కడ కూడా తులసి కోట దగ్గర కూడా ముగ్గేసేస్తున్నాను. ఇక నిన్నటి వీడియోలో చెప్పినా గదా! నేను అన్నం మెత్తగొండితే మా అక్క నన్ను కొట్టింది అని జెప్పి. ఆ తర్వాత మేము ఎంత కొట్టుకున్నా గూడా అంత క్లోజ్‌గా ఉండేది. మా అక్కేంటి అంటే నేను ఈ 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ వచ్చేదాకా నన్ను కొట్టింది. లాస్ట్‌లో అయితే మా ఇద్దరికి ఒక పెద్ద గొడవ అయిందనమాట. చాలా సీరియస్‌గా. ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఇప్పటి వరకు ఎలాంటి గొడవలైతే జరగలేదు. ఇంకా అదే గొడవతోని లాస్ట్ గొడవ అనమాట. మా అక్క నన్ను అప్పటినుంచి ఇప్పటి వరకు మస్తు ప్రేమగా చూసుకుంటుంది. ఫస్ట్ అయితే 6థ్ క్లాస్‌లో జరిగిన విషయం అయితే చెప్తాను. నేను, అక్క ఎంత గొడవ పడేవాళ్ళమో అంత కలిసుండేది. మా అమ్మ గూడా మమ్మల్నయితే చాలా మంచిగా చూసుకునేది. కాకపోతే మా అక్క కంటే ఎక్కువ నన్నే మస్తు కొట్టేది. కొట్టే స్టోరీలయితే ముందు ముందు మస్తుగున్నాయి గానీ, ఇప్పుడేంటి అంటే నేను చెప్పిన గదా! అమ్మ ఒకటేసారి కూరొండేది అని జెప్పేసి. అమ్మ పనికి పోయి వచ్చేసరికి 6:30 అయిపోయేది. మాకేంటి అంటే రోజు ఈవినింగు ఏదో ఒకటి తినడం అలవాటనమాట. అంటే అమ్మ బియ్యం పిండిలో కొంచెం శనగపప్పు, కారం, ఆనియను ఇవన్నీ ఏసి సర్వపిండి లెక్క పెట్టేది ఒకరోజు. ఇంకొక రోజేమో రొట్టెలు చేసేదనమాట. ఇప్పుడు బియ్యం పిండి రొట్టెలు మనం చేత్తోని చేస్తాం గదా! చాలా మందముంటాయి. ఆ రొట్టెలు చేసేది. అవొక 6 రొట్టెలు చేసేదనమాట. ఒకరోజేమో సర్వపిండి, ఒకరోజేమో రొట్టెలు. అయితే అమ్మ సాయంత్రం వచ్చి చిన్నది ఏది చేసినా కూడా మాకది తెల్లారికి చాయ్‌లో తినడానికైతే కావాలనమాట. ఇప్పుడు అమ్మ సర్వపిండి చేసిందనుకో, అమ్మ ఏం చేస్తదనుకున్నావు 2 సర్వపిండిలు చేస్తది.
అయితే ఫస్ట్ ఒకదాన్ని తీసి ప్లాస్టిక్ కవర్ ఉంటది. ఆ కవర్‌లో పెట్టి ఒక సంచిలో పెట్టి పక్కన పెడతదనమాట. అదున్నట్టు నాకు చెప్పదు, మా అక్కకి చెప్పదు, మా నాన్నకి కూడా చెప్పదు. ఒకటే సరిపిండి చేసినా అని చెప్తది. ఆ ఒకటే సరిపిండి అది గిన్నె చుట్టూ పెడతదనమాట మా అమ్మ. దాంట్లో 4 భాగాలు చేసిస్తది. ఏదైనా సరే నేను, మా అక్క మస్తు కొట్టుకుంటామనమాట. "నువ్వెక్కువ తింటున్నావా? నువ్వెక్కువ తింటున్నావా?" అని చెప్పేసి. అందుకే మా అమ్మ ఖచ్చితంగా ఇద్దరికీ సగం సగం వచ్చేటట్టుగా చేస్తదనమాట. అప్పుడు మేమేం చేసేవాళ్ళము, నేను, మా అక్క మా ఇద్దరికి పోటీ ఎక్కువ అనమాట. సగం తిన్న తర్వాత, ఈ సగం రేపటికి చాయ్‌లకు నేను దాచిపెట్టుకున్నా అని చెప్పేసి ఒకరినొకరం అయితే అనుకునేవాళ్ళం. ఏంటి అంటే ఫస్ట్ సరిపిండి మా అక్క ఫాస్ట్‌గా తినేసిందనుకో, అప్పుడు నేనేమనుకుంటా, హమ్మ! అక్క సరిపిండి ఫాస్ట్‌గా తినేస్తుంది. అంటే ఆమెకు రేపటికి చాయ్‌లకు దాసుకోవాలన్న ఆలోచన అయితే లేదుగా. నేనేం చేస్తా ఇప్పుడు సగం తింటా, రేపు సగం చాయ్‌లకి దాపెట్టుకుంటా. అప్పుడు నేను చాయ్ తాగేటప్పుడు ఆమె ఒకటే అడగాలి, నన్ను బతిలాడాలి. నేను ఆమెకి ఇయ్యనే అని చెప్పేసి మనం సంకలు గుద్దుకుంటాంగా, అట్లా అనమాట. అయితే నాకన్నా ఎక్కువ మా అక్కకి బూకరెక్కువ. గీతక్కకు నిజంగానే ఏమిచ్చినా గూడా ఏం ఆలోచించదు. అదని తినేస్తదనమాట. ఇప్పుడు సరపిండి అయినా సరే, ఆ రొట్టె అయినా సరే, ఇప్పుడు అమ్మ రొట్టె చేసిందనుకో, ఆ రొట్టెలు చేస్తదనమాట. ఆల్రెడీ అమ్మ 1:30 తీసి పెడతదనమాట. నాకు, అక్కకి, నాన్నకని జెప్పేసి. అయినా గూడా మేమేమనుకుంటాం అంటే, అమ్మ 4 రొట్టెలు చేసిందనుకుంటాం. ఆ రొట్టెలకించి నేను సగం తినేస్తా, సగం రేపు చార్లకైతే దాచిపెట్టుకుంటా. ఈమె మా అక్క అట్లా కాదు, మొత్తం అయిపోగొట్టేస్తదనమాట. ఇగ తెల్లారి చాయ్ తాగాలి గదా! మరి చాయ్ తాగేటప్పుడు నేను అలా సరపిండి దాచిపెట్టుకుంటా. కొన్నిసార్లు రొట్టె దాచిపెట్టుకుంటా గదా! ఈమె మా అక్క ఇల్లు ఊకుతది. ఇల్లు ఊకేటప్పుడు నేను టీవీ వెనక పెడతా కొన్నిసార్లు నా బ్యాగ్‌లో పెట్టుకుంటా గదా! టీవీ వెనక పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈమెనే నా సరపిండి, నా అప్పలు దొంగతనం జేస్తది. ఆ దొంగతనం గూడా మొత్తం చెయ్యకపోయేది. సగం జేసి, సగం ఆడ పెట్టేదనమాట. అయితే నేను ఏమన్నా అడుగుతా గదా పొద్దుగాల, "ఏంది నా రొట్టె తక్కువైంది, నా సరపిండి తక్కువైందంటే, నువ్వు నైట్ మొత్తం తిన్నావు, గదే మిగిలిచ్చుకున్నావు" అని జెప్పేసి పైనుంచి దబాయిస్తదనమాట. అయితే నేనేం జేసినా అంటే, ఈమె ఇట్లా సగం సగం ఆడ చపాతీ, ఆ తర్వాత సరపిండి తక్కువైతుంది గదా! మనకు తెల్లారి లేసినంక చూస్తే అనుమానం వస్తది గదా! ఓహో! మా అక్కనే తీసుకుంటుందని జెప్పేసి నేను ఆమెకు దెలవకుండా నేనొచ్చి నా బట్టల కింద దాచిపెట్టుకోవడం అయితే మొదలుపెట్టినా. ఇగ నేనేమో చాయ్ తాగుతప్పుడు మా అక్కని మస్తు ఉరియాలే. ఎంత అడిగినా ఒక్క ముక్క గూడా ఇయ్యొద్దు అని జెప్పేసి నేననుకుంటా గదా! పొద్దుగాల లేవంగానే మనకెంత చాయ్ గావాలే, ఒక పెద్ద లోట చాయ్ గావాలనమాట. అదే అండి పావుషేరు గ్లాస్ ఉంటదిగా, అంత చాయ్ గావాలి. దాంట్లో సగం చాయ్ పోసుకొనేది. ఏదైనా సరే మనకు ముంచుకొని తినుడు అలవాటు లేదనమాట. అన్నీ చిన్న చిన్న ముక్కలు జేయడం, ఆ చాయ్‌లో ఎయడం, ఒక 5, 6 నిమిషాలు నానబెట్టడం, ఆ తర్వాత మంచిగా స్పూన్‌తోని తినడం. ఇదే అలవాటనమాట. ఇదే అలవాటుతోని నేనేం జేస్తా, అలా యేసుకునేటప్పుడు మా అక్కేం జేస్తది, "సరి కొంచెం ఇయ్యవారా, సరి కొంచెం ఇయ్యవారా, సరి కొంచెం ఇయ్యవారా" అంటది. నేనియ్యను. "నువ్వు నైట్ ఎందుకు తినేసినావు? నువ్వు నైట్ మొత్తం తినేసినావు గదా! నైట్ నీ కడుపు నిండింది. మరి నేను కొంచెమే తినేసినా, నా కడుపు నిండలేదు. నేను రేపు పొద్దుగాలకి కావాలని నేను ఉంచుకున్నా. నేను ఇయ్యనని చెప్పేసి నేను ఇగ కొన్నిసార్లు ఆమె అడగంగా కొన్నిసార్లు ఇచ్చేది. కొన్నిసార్లనేమో ఇయ్యకపోయేది. కావాలని అట్లనే తినేది. మా అమ్మ ఏం చేస్తది తెలుసా? ఈలోపు నైట్‌ది గిత్తత కవర్‌లో పెట్టినాడా పోయి తెచ్చుకోపో అని చెప్పేసి మా అక్కకి చెప్పేది. మా అక్క పోయి మంచిగా తెచ్చుకునేది. నాదేమో ఈ లోపలే చాయ్ అయిపోయేదిగ. మా అక్క, మా నాన్న ఇగ ఆ రొట్టె ఉంటదిగా, ఆ రొట్టెలో సగం చేసుకొని, ఆ సరిపిండిలో సగం పోసుకొని మంచిగా ఆడ కూర్చొని అనమాట. మాకు మెట్లుంటాయనమాట బయట. ఆ మెట్ల మీద కూర్చొని ఇద్దరు మంచిగా తాగేది. నేనేమో మా అమ్మని, నాకేమో కొంచెమే ఇస్తావు, ఆమెకేమో ఎక్కువిస్తావు. నీకు ఆమె మీదనే ప్రేమ ఎక్కువ. నా మీద ప్రేమనే లేదు. నువ్వు అన్నీ ఆమెకే ఇస్తావు అని చెప్పేసి మా అమ్మ మీద ఒకటే అలిగేదాన్ననమాట. ఇలా పొద్దుగాల లేవగానే చాయ్ తాగుతంగా. చాయ్‌లోకి కంపల్సరీ మాకు ఏదో ఒకటి ఉండాలనమాట. కొన్నిసార్లు అమ్మ ఏం చేస్తదంటే సరిపిండి అప్పలు చేస్తదని చెప్పినా గదా! అవి చేయకపోతే పచ్చ బుర్రలుంటాయి గదా! ఆ బుర్రలు ఫ్రై జేసి ఇచ్చేదనమాట. పొద్దుగాల లేవగానే మేము చాయ్‌లో ముంచుకొని తినేది. చాయ్‌లో వడియాలు కూడా తినేదనమాట. మా మనురక్క వడియాలు చేసి మా కోసం పంపిస్తే, అమ్మ పొద్దుగాల మేము బ్రష్ చేసుకోగానే కర్రీ వండుతది గదా! అదే పొయ్యి మీద నూనె పెట్టేసి మాకైతే వడియాలు ఏంపిచ్చేది. ఆ వడియాలు కూడా చాయ్‌లోకి చాలా బావుంటాయి. ఇప్పటికి కూడా నేను ఇంటికి పోతే చాయ్‌లోకి పాపుడాలు, ఈ వడియాలు తినడం అయితే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి మీరు గూడా మీ దగ్గర ఇప్పుడు వడియాల సీజన్ గదా! ఒకసారి వడియాలు పెట్టుకున్నప్పుడు చాయ్‌లో ఒక్కసారి తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా చాయ్‌లోకి ఏదో ఒకటి తినడం అయితే అలవాటయిపోయింది. అదే టైంలో ఉప్పు బిస్కెట్‌లొచ్చినాయన్నమాట.
ఆ బిస్కెట్‌లు రూపాయికి 8 బిస్కెట్‌లు ఇచ్చేదనమాట. అయితే మాకవి చాలా అలవాటయిపోయినాయి. కానీ పైసలెవరియ్యాలి? ఫస్ట్ అయితే మాకు మా నాన్నమ్మ ఇచ్చేది. పొద్దుగాల లేవంగానే బ్రష్ చేసుకొని నానమ్మ కాడికి పోయి, "నానమ్మ రూ. 2 ఇయ్యవానే, ఇయ్యవానే, ఇయ్యవానే" అంటే ఖచ్చితంగా మా నాన్నమ్మ రూ. 2 ఇచ్చేది. ఆ రూ. 2కి మాకైతే 16 బిస్కెట్‌లొచ్చేవి. వచ్చిన తర్వాత ఆమెకు 8, నాకు 8 అని తినేవాళ్ళమనమాట. కొన్నిసార్లు నాయనమ్మకిచ్చేది. ఒకవేళ నానమ్మ పైసలియ్యలేదనుకో, "అమ్మ రూ. 2 ఇయ్యవా? అమ్మ రూ. 2 ఇయ్యవా?" ఒకవేళ అమ్మ ఇయ్యకపోతే నాన్న దగ్గర పోయి, "నాన్న రూ. 2 ఇయ్యవా? నాన్న రూ. 2 ఇయ్యవా?" అని చెప్పేసి అడగడము. ఇలా ఏంటి అంటే చాయ్‌లో ఏదో ఒకటి తినడం అలవాటయిపోయింది. ఇగ ఉత్తి చాయ తాగలేకపోయినామనమాట. ఇగ ఇట్లనే ఒకరోజు పొద్దునైతే చాయ్ తాగుతుంటే, మా నాన్నమ్మనేమో ఊరికి పోయింది. అమ్మనేమో చాయలకి ఏం జేయలేదు. అమ్మని అడిగితేనేమో నా దగ్గర రూ. 2 లేవు అని జెప్పేసి అమ్మ అన్నది. అయితే మా నాన్న పొద్దుగాల లేవగానే పొలానికి పోతాడు. పొలానికి పోయి ఆడ చూసొచ్చిన తర్వాత బ్రష్ చేసుకొనైతే చాయ్ తాగుతాడనమాట. అయితే మేము చాయ్ తాగే టైంకి నాన్న ఇంట్లో లేరు గదా! నేనేం జేసినా అంటే మా అక్క అన్నది గదా! చాయ్‌లకి తినడానికి ఏం లేవు, తినడానికి ఏం లేవని అక్క అంటే, మా నాన్న పనికి పోతాడు. పనికి పోయేటప్పుడు పాయింట్‌లేసుకుంటాడనమాట. ఆ పాయింట్‌ల జోబులలో పైసలున్నాయా? లేవా? అని జెప్పేసి అప్పుడప్పుడు ఉంటే ఒక రూ. 2 తీసుకొనైతే మేమిద్దరం కొనుక్కొచ్చుకునేది. తీసుకునేవి రూ. 2 గదా! అని జెప్పేసి నేను గూడా నాన్నకి జెప్పకపోయేది. నేనే తీసుకొని కొనుక్కొచ్చి అక్కకిచ్చేదాన్ని. నేను తినేదాన్ననమాట. ఇలా ఒక రోజైతే మా నాన్న జేబులో ఒక రూ. 5 అయితే ఉండే అనమాట. అప్పుడే టైగర్ బిస్కెట్ అని జెప్పేసి వస్తున్నాయి. అప్పుడు రూ. 2 ప్యాక్‌లో 8 బిస్కెట్‌లొచ్చేవి. చాలా స్వీట్‌గా ఉండేవనమాట చాయ్‌లోకి. అయితే అవి వచ్చినంక నేను నాన్న జేబులో చూస్తేనేమో రూ. 5 ఉన్నాయి. రూ. 5 ఉంటే రోజు నేను టైగర్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని అక్క 4, నేను 4 తింటున్నాం గదా! ఈరోజు 2 ప్యాకెట్లు తెచ్చుకుంటాం అని జెప్పేసి ఆ రూ. 4 తీసుకొని నాకోటి, అక్కకొకటైతే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొనొచ్చిన. కానీ నాన్నకి మాత్రం పైసలు తీసుకున్నానైతే చెప్పలేదు. అది చిన్న అమౌంటే అనిపించిందనమాట. అయితే మా ఊర్లో నుంచి చౌటుప్పల్‌కి చిన్నకొండూరు నుంచి చౌటుప్పల్‌కి 5 కిలోమీటర్లు దూరం అనమాట. అప్పుడు మా చార్జ్ వచ్చేసి గూడా రూ. 5. అయితే నాన్న ఏం జేశిండు పొద్దుగాల లేవంగానే స్నానం జేసి నేను ఏదైతే పైసలు తీసుకున్నానో అదే పాయింట్ యేసుకొనైతే పనికైతే పోవడానికి పోయిండు. పోయినంక రోడ్డు మీద నిలబడి ఆటో ఎక్కి పోతాడు. ఆటో ఎక్కి చౌటుప్పల్‌కి పోయిండు. చౌటుప్పల్‌కి పోయిన తర్వాత చార్జ్ జేయడానికి పైసలు తీస్తాడు గదా! అదే రూ. 5 ఉండే గదా! ఆ పైసలు తీస్తేనేమో దాంట్లో ఒకటే రూపాయి రూ. 4 లేవు అనమాట. అయితే మా నాన్నేమనుకున్నాడంటే, ఇప్పుడు నేను పోయేది పని కాడికే గదా! వచ్చేటప్పుడు ఎట్లాగో వాళ్ళు పైసలిస్తారు గదా! కిరాయికుంటాయి. ఈ రూ. 5 చాలులే అన్నట్టుగా మా నాన్న అయితే పోయిండంట. ఆడికి పోయినంక ట్విస్ట్ ఏంటంటే, మా నాన్న ఎక్కింది మా ఊరు ఆటో గాదు. వేరే ఊరు వాళ్ళ ఆటో ఎక్కిండంట. ఆటో ఎక్కినంక పాయింట్‌లో చెయ్యి పెట్టి చూస్తేనేమో రూ. 5 లేవు. అయ్యో! ఈయనకి కిరాయి ఎట్టియాలి, కిరాయి ఎట్టియాలి అని జెప్పేసి మా నాన్న అనుకుంటూ ఉంటే, ఇగ పక్కన అటు ఇటు చౌటుప్పల్ గదా! తెలిసినోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక రూ. 10 అడుక్కొని రూ. 5 కిరాయి ఇచ్చి మళ్ళా వచ్చేటప్పుడు గూడా ఛార్జీ కావాలి గదా! అని జెప్పేసి రూ. 5 అయితే ఇగ జోబులో పెట్టుకున్నాడంట. ఇంటికొచ్చిన తర్వాత నన్ను అడిగిండనమాట. పాయింట్ జోల రూ. 5 ఉండే ఎవరు తీసిర్రంటే నేనేం జేసినా తెలుసా? నాన్న రూ. 5 గాదు రూ. 4 తీసుకొని నేను అక్క బిస్కెట్‌లు తెచ్చుకున్నాం అని జెప్పేసి నేనన్నాననమాట. అంటే మా నాన్నకి కోపమొచ్చింది. పాయింట్ జోబులోకించి పైసలు తీసుకుంటే చెప్పాలి గదా! చెప్పకపోతే ఎట్లా? నేనేమో అట్లనే పోయినా ఆడ కిరాయి ఇస్తానికి నాకెంత ఇబ్బందయింది. రోడ్డు మీద టైంకి ఎవ్వరు నాకు పైసలు ఇస్తోళ్ళు గూడా దొరకలేదు మనూరోళ్ళు. నేనిచ్చేది రూ. 5 అయినా గూడా అసలు లేవని చెప్పగలుగుతానా? వేరే వాళ్ళ ఆటో ఎక్కినా ఎంత ఇబ్బందుంటది మీకు? పైసల గురించి ఏం తెలుసు? ఇప్పటికే పుట్టేడు అప్పులుండే నాకు. ఎవరినైనా కిరాయికి రూ. 5 అడిగినా గూడా గీని దగ్గర రూ. 5 గూడా గతి లేవా అని జెప్పేసి చూసి నవ్వుతరు. గిట్లనే జేస్తరా? గిదేనా పద్ధతి? గిట్లనే జేస్తరా? అని జెప్పేసి మా నాన్న అయితే ఆ రోజు బాగా తిట్టిండనమాట. తిట్టినంక నాకే అనిపిచ్చింది మా నాన్న రూ. 5 కిరాయి పెట్టుకొని చౌటుప్పల్ పోయిండు. చౌటుప్పల్ అంటే ఒక పెద్ద మండలం గదా! దాంట్లో ఎన్నెన్నో అవసరాలుంటాయి. రూ. 5 గూడా లేకుండా పోతుండు మా నాన్న పనికి అని జెప్పేసి నాకు బాధ అనిపించిందనమాట. అప్పుడు నేను రోజు చాయ్‌లో ఏదో ఒకటి తినడానికి కోసం యుద్ధం చేసేది గదా! అసలు నాకనిపించింది నేను ఇంత యుద్ధం ఎందుకు జేస్తున్నాను? అసలు చాయ్ తాగకపోతేనే ఇదంతా గోల ఉండదు గదా! ఊకే పొద్దుగాల లేసి నాన్నమ్మని రూ. 2 అడగడం, అమ్మని అడగడం, నాన్నని అడగడం ఇదంతా ఎందుకు? వాళ్ళేమో లేకున్నా గూడా ఇబ్బంది పడుతుర్రు. నేను జేసిన తప్పు వల్ల ఒకవేళ మా నాన్న నడిచిపోవాల్సొచ్చేదేమో. ఇప్పుడు ఆటోల కిరాయి లేవంటే ఆయన మధ్యలనే దింపేసిండనుకో, మా నాన్న పరిస్థితి ఏమవ్వు, అసలెట్లుండు అని జెప్పేసి నాకైతే మస్తు బాధగా అనిపించిందనమాట. సిక్స్త్ క్లాస్‌లో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేనైతే
చాయ్ తాగడమే మానేషినా. మా అమ్మ గూడా అడిగింది. "నేను రూ. 2 ఇస్తా బిడ్డ నువ్వు చాయ్ తాగు" అని జెప్పేసి అన్నది గానీ, నేను అనుకున్నింక ఫిక్స్ అయిపోయినా మా వాళ్ళకి ఇంత ఇబ్బందయితుంది రూ. 2 గురించి నాకు అవసరం లేదు ఈ చాయ్ అనుకోని, సిక్స్త్ క్లాస్‌లో బంద్ జేసిన చాయ నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో తాగడం అయితే స్టార్ట్ చేసినా. అది కూడా నేను తాగను అనే చెప్పాను మా అత్తమ్మకి. అయితే నాకు 5 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను బీహార్ నుంచి ఇంటికి పోయినా. ఇంటికి పోయినంక నేను పాలు తాగను కాబట్టి అత్తమ్మ ఏం చేసింది, "నువ్వు 11:30కు, 12 గంటలకు తింటున్నావు అన్న. ఆ టైం వరకు ఉండొద్దు." అప్పుడు మేము పూరి చేసేదనమాట అత్తమ్మ వాళ్ళు. చాయ్ తాగి ఒక 2 పూరీలు తింటే కడుపు నిండుతది. ఆ తర్వాత పని జేసుకోవచ్చు అని జెప్పేసి అత్తమ్మ చెప్తే నేనప్పుడు చాయ్ తాగడం అయితే మొదలుపెట్టినా మళ్ళా ఇప్పటిదాకా. అప్పుడు అమ్మ, నాన్న అయితే చాలా బతిమిలాడిండ్రు. ఎందుకంటే నాన్న అలా అనడం వల్లనేమో నేను చాయ్ తాగుతలేనని జెప్పేసి నాన్న అనుకుండు. ఇంకొక రీజన్ గూడా ఉండే. మేమైతే రూ. 5 పాలు తెచ్చుకునేది. ఆ పాలలో అప్పటికే కొంచెం వాటర్ కలిపి పోసేదనమాట. మాకు నలుగురికి ముందే పావుసేరు, పావుసేరు చాయ్ కావాలనమాట. నీళ్ళు పోసుకొని పెట్టుకునేసరికి మస్తు పల్చగా అయిపోతుంది. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నేను ఒక్కదాన్నే చాయ్ తాగాలంటే ఏదో ఒకటి తినడానికి కావాలే, మళ్ళా వీళ్ళకేమో చాయ్ పల్చగా అయిపోతుంది. నేనొక్కదాన్ని చాయ్ బంద్ చేసిననుకో అమ్మ వాళ్ళు మంచిగా చిక్కటి చాయ్ తాగుతారు. ఇంకోటి ఇలా రూ. 2 అడగడం బాధ గూడా ఉండదు అని చెప్పేసి నేనైతే అప్పుడు సిక్స్త్ క్లాస్‌లో ఫిక్స్ అయిపోయి ఇంకా మళ్ళీ చాయ్ జోలికే పోలేదు. కానీ అమ్మ, నాన్నకు ఇప్పటికి గుర్తుంటది. నేను చాయ్ ఎట్లా బంద్ చేసినా అని జెప్పేసి. ఇప్పుడైతే వాళ్ళు కొంచెం గర్వంగా మాట్లాడతారనమాట. అప్పుడు రూ. 2 కోసం ఇగో ఇట్లా చాయ్ తాగడం ఆపేసిందని జెప్పేసి నాన్న చెప్తూ ఉంటారు. ఇగ ఈరోజు వ్లాగ్‌లో పొద్దునైతే ముగ్గేశాను. ముగ్గేసిన తర్వాత పిల్లల్ని స్కూలుకి పంపించేసినంక వంట చేశాను. ఈరోజు పాలకూర పప్పుచారు చేశాను. సైడ్‌లో తినడానికైతే క్యాబేజీ పకోడీ చేసేసాను. కన్నయ్యని, విష్‌ని స్కూలు నుంచయితే తీసుకొచ్చేసాను. వాళ్ళిద్దరికైతే అన్నం పెడుతున్నాను. ఈరోజు నేను పాలకూర పప్పుచారు చేశాను గదా! ఇది రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే పాలకూరలో ఆనియన్స్ అన్నీ మొత్తం కట్ చేయకుండానే వేసేసాను కదా! ఆ టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఆనియన్స్ తినేటప్పుడు కొంచెం స్వీట్‌గా అనిపిస్తున్నాయి. పిల్లలకైతే అన్నం పెట్టిన తర్వాత క్యాబేజీస్ నేను కూడా కొంచెం తినేస్తున్నాను పకోడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు అని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మా స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.